హాయ్ గాయ్స్, మీ ఫేస్ మీద కూడా బ్లాక్ హెడ్స్, ఫేషియల్ హెయిర్, ట్యాన్ అన్నీ వచ్చేసాయా? ఇప్పుడు నేను ఈ వీడియోలో నా ఫేస్ మీద ఉన్న ఈ బ్లాక్ హెడ్స్ని, ఫేషియల్ హెయిర్ని, ట్యాన్ని అన్నీ రిమూవ్ చేసి ఇన్స్టెంట్గా అలా గ్లోయింగ్గా చేసేస్తాను నా స్కిన్ని. చూడండి, ఫస్ట్ హెయిర్ని పోనీ వేసేసి హెయిర్ని ఒక మంచి హెయిర్ బ్యాండ్ పెట్టేయండి. నా కంపెనీది చార్కోల్ ఫేస్ మాస్క్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ గ్లామ్ వేదా యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్ అయితే తీసుకుంటున్నాను. రిమెంబర్ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్. తర్వాత మీ హ్యాండ్స్ మీద ఉన్న రింగ్స్ ఏదైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఫేస్ మాస్క్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఫేస్ మీద అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మన ఐస్ కింద ఏదైతే సెన్సిటివ్ ఏరియా ఉందో దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. చార్కోల్ మన ఫేస్ ని డీప్ గా క్లెన్స్ చేసి ట్యాన్ ని, డెడ్ స్కిన్ సెల్స్ ని అన్ని రిమూవ్ చేస్తుంది. అంతేకాదు మన ఫేస్ మీద ఉండే ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఫేషియల్ హెయిర్ అన్ని పోయి మన ఫేస్ ఇన్స్టెంట్ గా ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ గా అయిపోతుంది. మెయిన్ గా ఫేషియల్ చేసుకునే ముందు ఇది చేసుకోవడం బెటర్ అని చెప్తాను. నేనైతే ఫ్రమ్ ద లాస్ట్ 5 to 6 years నుంచి కంపల్సరీ ఫేషియల్ చేసుకునే ముందు దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత డ్రై అవడానికి మినిమం ఒక 15 to 20 minutes అయితే పడుతుంది. అప్పుడు దీన్ని పీల్ చేసేయండి. కొంచెం కొంచెంగా తీయండి. లైట్గా కొంచెం పెయిన్ అయితే వస్తుంది, బట్ టోటల్లీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూడండి, నా ఫేస్ మీద ఉండే హెయిర్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోతున్నాయి అనమాట. నేను మీకు చూపిస్తాను. ఫేస్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న స్కిన్ కూడా టైట్ అవుతుంది. అండ్ ఫైనల్ రిజల్ట్స్ చూసారు కదా, నా ఫేస్ ఎంత హెల్దీగా ఉందో, ఫ్రెష్గా, హెల్దీగా, చాలా గ్లోయింగ్గా కూడా ఉంది కదా. నా అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ కూడా పోయింది. అండ్ ఇక్కడ చూడండి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎలా కనిపిస్తున్నాయో ఆ పీల్ ఆఫ్ మాస్క్ మీద ఉంది. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.